నేనైతే ఈరోజు పోహాతోని కట్లెట్ చేయబోతున్నాను. ఇగో ఎంత బాగా వచ్చినాయో చూడండి. పోహా కట్లెట్ పెనం మీద కాల్చుకుంటున్నా. ఇదేమో పోహా వడలు, అదే పిండితోని వడలు, కొన్ని వడల్లాగా వేసినాము. బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. ఇగో పోహా వడలు ఒక్క పిండితోనే రెండు రెసిపీస్ చూడండి, చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు ఏమేమి చేసుకున్నామో, ఎలా చేసుకున్నామో వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నామంటే పోహా కట్లెట్. ఇది పోహా కట్లెట్. అటుకులు నానబెట్టాము. పోహా కట్లెట్లో ఏమేమి వేసుకున్నామంటే 3 కప్పుల అటుకులు, దొడ్డటుకులు, ఉప్మా అటుకులు ఉంటాయి కదా, అవి నానబెట్టుకోవాలి కొద్దిసేపు, కడిగేయాలి అంతే. అందులో ఉడకబెట్టిన ఆలుగడ్డ వేయాలి. 3 కప్పులకి 2 ఆలుగడ్డలు, పెద్ద పెద్దవి, కొంచెం పెద్ద సైజువి 2 ఆలుగడ్డలు ఉడకబెట్టి స్మాష్ చేసి వేసేసుకోవాలి. ఇంకా కొంచెం 1 కప్పు రవ్వ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, బొంబాయి రవ్వ నానబెట్టద్దు, అట్లనే వేసేయాలి. ఇంకా కారము, ఉప్పు, గరం మసాలా, క్యారెట్ తురిమి వేసుకున్నాము, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్, ఉల్లిగడ్డలు, కొంచెం పెద్ద ఉల్లిగడ్డలు ఎక్కువనే వేసుకోవాలి పోహా కట్లెట్లు. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు, కారం కూడా మీరు తినేంత వేసుకోండి. కొంచెం స్పైసీగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులో పుదీనా కూడా వేసాము. అన్నీ మంచిగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి, ట్రై చేయండి. అటుకులు కొంచెం నానబెట్టుకోవాలి అంతే. నేను వీడియో తీయడం మర్చిపోయాను, నానబెట్టి అటుకులు వేసేటప్పుడు, అన్నీ వేసేటప్పుడు తీయలేదు వీడియో. మొత్తం మంచిగా కలుపుకోవాలి అన్నీ. జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇవి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కట్లెట్ లాగా పెనం మీద, మనము చాట్ బండి మీద కట్లెట్ లాగా చేస్తారు కదా, ఇట్లా బిల్లల్లాగా చేసి అట్లా కూడా కట్లెట్ లాగా కాల్చుకోవచ్చు. డీప్ ఫ్రై లాగా కూడా, వడలాగా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మీరు చేశారా? కామెంట్ చేయండి. కొంచెం ఇలా తీసుకొని ఇట్లా రౌండ్గా చేసుకొని ఇట్లా ఒత్తుకోవాలి కట్లెట్ లాగా. అన్నీ చేసి పెట్టుకోవాలి ఇట్లా కొంచెం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంకా ఇట్లా కట్లెట్ లాగా పెట్టుకోవాలి. ఇదిగో ఇలా ఆయిల్ వేసి ఇలా కట్లెట్ లాగా చేసుకోవాలి. ఇట్లా తిప్పాలి, ఇట్లా అటు ఇటు తిప్పేసుకోవాలి ఇట్లా.
చూడండి ఎంత బాగా కాలినాయో, ఎర్రగా కాల్చుకోవాలి ఇట్లా. ఇది చట్నీ లేకుండా అయినా తినొచ్చు, సాస్ పెట్టుకొని తినొచ్చు. సాస్ పెట్టుకొని తింటే బాగుంటుంది. ఇంకా చట్నీ కూడా పెట్టుకొని తినొచ్చు, ఉట్టిగా కూడా తినొచ్చు. అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు వీటికి, కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా కవర్ మీద ఒత్తుకోవాలి. చేయి మీద కూడా ఇట్లా ఇట్లా అనుకోవచ్చు, ఇట్లా కవర్ మీద కూడా. కొంచెం చేయి మీద అంటే కొద్దిగా లేట్ అవుతుంది, కవర్ మీద అయితే తొందరగా అవుతుంది. ఇట్లా కవర్ మీద ఎత్తుకొని ఒక ప్లేట్లకు తీసుకోవాలి. ఇట్లా ఇట్లా వడల్లాగా కూడా వేసుకోవాలి. వడల్లాగా కూడా వేసుకోవచ్చు, అట్లా కట్లెట్ లాగా వేసుకోవచ్చు, ఇట్లా వడల్లాగా వేసుకోవచ్చు. ఫోటో మంచిగా నూనె రాస్తే మంచిగా. చూడండి ఇట్లా వడల్లాగా వేసుకోవాలి. 2 తీర్లు చేయొచ్చు ఒక్క ఐటెం, ఒక్క పిండి రెసిపీతోని 2 ఐటమ్స్ చేయొచ్చు. చూడండి ఎర్ర కాల్చుకోవాలి ఇట్లా. ఇది ఆగు. చూడండి పోహా కట్లెట్, ఇవి పోహా కట్లెట్ పెనం మీద కాల్చినాము. పోహా కట్లెట్, ఇవేమో పోహా వడలు. ఒక పోహాతోనే 2 రకాలు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయో పోహా వడలు, చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా సాస్ పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. నేనైతే పప్పు పెట్టుకొని తింటున్నా. చూడండి ఇక పప్పు చాలా బాగుంది. పల్లీ చట్నీ కూడా చేసుకోవచ్చు.